42వ శ్లోకం కదా. 42. కంఠస్య తస్యాస్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభాజననాద్బభూవ సాధారణో భూషణభూష్యభావః. కంఠస్య తస్యాస్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్య శోభాజననాద్బభూవ సాధారణో భూషణభూష్యభావః. రాజయ్య గారు చదువుతారా? గురుభ్యో నమః. కంఠస్య తస్యాస్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభాజననాద్బభూవ సాధారణో భూషణభూష్యభావః. కంఠస్య తస్యాస్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభాజననాద్బభూవ సాధారణో భూషణభూష్యభావః. శైలజ గారు చదవండి. కంఠస్య తస్యాస్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభాజననాద్బభూవ సాధారణో భూషణభూష్యభావః. కంఠస్య తస్యాస్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభాజననాద్బభూవ సాధారణో భూషణభూష్యభావః. సార్ అందరికీ నమస్కారం. నమస్తే సార్. పాటిబల్ల వారు, కటకం వారు, మిగతా శైలజ గారు అందరికి బాగా రోజులైంది. మీరే శైలజ గారు చేసేదా? కంఠస్య తస్యాః స్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభాజననాత్ బభూవ సాధారణః భూషణభూష్యభావః. అంతే గురుగారు. కటకం వారు చదివారా? సరే, పర్వాలేదు. ఓకే, సరేనండి. వాడిబళ్ళవారు. కంఠస్య తస్యాస్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభాజననాద్బభూవ సాధారణో భూషణభూష్యభావః. కంఠస్య తస్యాస్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభాజననాద్బభూవ సాధారణో భూషణభూష్యభావః. చెప్తారా? చెప్తాను. కంఠస్య కంఠయో కంఠానాం అకారంత పుల్లింగ కంఠశబ్దः షష్ఠీ విభక్తి ఏకవచనः. తస్యాः తయో తాసాం దకారంత స్త్రీలింగ తత్శబ్దం షష్ఠీ విభక్తి ఏకవచనः. స్తనబంధురస్య స్తనబంధురయోः స్తనబంధురాణాం అకారాంత పుల్లింగ స్తనబంధురస్య స్తనబంధురः షష్ఠీ విభక్తి ఏకవచనం. ముక్తాకలాపస్య ముక్తాకలాపయోः ముక్తాకలాపానాం అకారాంత పుల్లింగ ముక్తాకలాప శబ్దः షష్ఠీ విభక్తి ఏకవచనం. చ అవ్యయం. నిస్తలస్య నిస్తలయోः నిస్తలానాం అకారాంత పుల్లింగ నిస్తల శబ్దः షష్ఠీ విభక్తి ఏకవచనः. అన్యోన్య శోభా జననాభ్యాం జననేభ్యः అకారాంత నపుంసకలింగ జనన శబ్దः పంచమవిభక్తి ఏకవచనం. బభూవ క్రియ. భూషణభూష్యభావः భావः భావో భావాः సాధారణः
సాధారణ వచ్చేది సాధారణ. సాధారణౌ సాధారణాః. సాధారణ ఓ తర్వాత సాధారణ ఉంది శ్లోకంలో. ఈ శ్లోకం తేలిగ్గా రాశాడు, అన్ని పుంలింగాలు. బభూవ తర్వాత శ్లోకం. అన్యో బభూవ క్రియ భూషిభావ సాధారణ సాధారణ సాధారణాః. అకారంత పుల్లింగ సాధారణ శబ్ద ప్రథమా విభక్తి ఏకవచనం. అకారంత పుల్లింగ సాధారణ శబ్ద ప్రథమా విభక్తి ఏకవచనం. భూషణ భూష్య భావ భావాః. అకారంత పుల్లింగ భావ శబ్ద ప్రథమా విభక్తి ఏకవచనం అండి. బభూవ క్రియ సరది. భూసత్తాయ లిట్లకారం భూసత్తాయ లిట్లకారం. పరస్మైపది బభూవతు బభూ బభూ లట్లకారం అండి. లిట్లకారం. లిట్లకారం సార్. బభూవ బభూవతు బభూవు బభూవిత బభూవతు బభూవ బభూవ బభూవివ బభూవిమ అని ఇట్లా వస్తుంది. మీరు లిట్లకారాలు కూడా చూసుకుంటే బాగుంటుంది. ఉన్నటువంటి అన్నిటికి కూడా అంటే మా చెప్పున 5 లేవు. ఇంట్లో లేవండి. ఇది 6వదండి. లిట్లకారం మనం చెప్పలేదు గురుగారు. దీంట్లో క్రియాపదం బభూవ. బభూవ బభూవ అంటే లిట్లకారానికి అర్థం ఏంటి? ఉండేను. ఎవరు ఉండెను, ఏమి ఉండెను, ఎట్లా ఉండేను అని. అన్ని షష్ఠీభక్తి ఏకవచనాలండి. షష్ఠీభక్తి ఇందులోను ప్రధాన భక్తి వల్ల మనకు ఇక్కడ బభూవ మనకి ఎదురు చెప్పుకున్నాం. షష్ఠీ భక్తి క్రియాపదానికి లింక్ ఉండదు. అవునండి. అన్ని విభక్తులు అంటే 7 విభక్తుల్లో 6 విభక్తులు దీనికి ఉంటుంది. నేను ఏమంటాము కారకాలు, వీటిని కారకాలు అంటాం. 6 కారకాల్లో 7 విభక్తుల్లో 6 కారకాలకు క్రియకు అనువర్తం ఉంటుంది కానీ షష్ఠీభక్తి మాత్రం అనువర్తం ఉండదు. అదొక్కటే. అందుకని దానికి కారకం కూడా ఉండదు. దానికి షష్ఠీభక్తి మిగతా అన్ని కారకాలు ఇచ్చాడు కానీ దానికి మాత్రం కారకం ఉండదు. షష్ఠీభక్తి మాత్రం. బ్రహ్మభక్తి భావం ఒకటి ఉంది. భావము అయ్యను, భావము అయి ఉండెను. భూషణ భూష్య భావమే కదా. భూషణ భూష్య భావః బభూవ సాధారణః బభూవ. అది భూషణ భూష్య భావము బభూవ అయి ఉండెను. ఇలాంటిది అంటే సాధారణ. సాధారణంగా బభూవ ఉండేది. భూషణ భాష్య భావం ఉన్నది. దేని యొక్క భూషణ భావం అంటే వేటి భూషణ 2 ఉన్నాయి కదా. వేటి యొక్క దేని యొక్క దేని ఏ కారణం వల్ల అనేది ప్రశ్న. దేని యొక్క అంటే దేనికి అంటే ఒకటిరేమో రెండోదేమో ముత్యాలహారానికి 2 చెప్పాడు ఇందులోను. ముక్తాకలాపస్య ఒకదానికి అదొకటి, రెండోదేమో మెడకు ఇంకోటి ఉంది కదా ఇక్కడ కంఠస్య ముక్తాకలాపస్య అన్యోన్య శోభజననాత్ భూషణ భూష్య చా వచ్చింది. చాతో అర్థం ఏమిటంటే కూడా అని అర్థం. అంటే ఈ రెండిటికి విషయ విశేషాలు కావు. 2 సెపరేట్ అని అర్థం. కంఠస్య ఒకటి ముక్తాకలాపస్య చ ఉంది. అన్యోన్య శోభాజననాత్ ఇట్లా కారణం ఉంది. భూషణ భూష్య భావః సాధారణః బభూవ. తస్యాహ కంఠస్య ఆమె యొక్క కంఠం. కంఠస్య కంఠం అంటే ఎవరి యొక్క కంఠం అంటే తస్యాహ. ఈ తస్యాహ సంబంధం లేదు. భూషణ భూషభ సంబంధం లేదు. ఎందుకంటే కంఠస్య కూడా పుంలింగ పదాలు. స్తనబంధురస్య మాత్రం తస్యాహ మాత్రం స్త్రీలింగం. కంఠస్య అన్న కంఠం అంటే ఎవరి యొక్క కంఠం అంటే ఆమె యొక్క కంఠం. ఆమె యొక్క కంఠానికి ఆ కంఠం ఎట్లాంటిది? స్తనబంధురస్య స్తనబంధురమైనటువంటిది కంఠం. అట్లానే ముక్తాకలాపం ముత్యాలహారం కలిగి ముత్యాలహారం. ఈ వీటికి ఆ ముత్యాలహారం ఎట్లాంటిది? నిస్తలస్య
నిస్తలస్య నిస్తలం అంటే గుండ్రంగా ఉంది అది. తల భాగం గుండ్రంగా ఉంది. వృత్తాకారంలో ఉన్నది. గుండ్రంగా ఉండేది. అవును. అంటే తలం అంటే పదం చదునుగా ఉండడం కాకుండా రౌండ్గా అనే అర్థంలో నిస్తలం అని అర్థం. తలం తలం అంటే ఈ నిస్తలస్య రెండింటికి వర్తిస్తుంది కదా గురుగారు. ఈ నిస్తలస్య రెండింటికి వర్తిస్తుంది. అది ముత్యాలహారానికి స్థానానికి రెండింటికి వర్తిస్తుంది కదా. ఒకటి ఇక్కడ ఒకదానికి అది కూడా చెప్పుకోవచ్చు మనం. అందబంధురం కూడా రెండింటికి మనం తీసుకోవచ్చు. అది కూడా వర్తిస్తుంది. కనుక వీటికి అంటే ఒకదానికొకటి భూషభావం వచ్చేసి శోభను కలిగిస్తున్నాయి. ఒకటి భూషణం ఒకటి భూష్యం అది అనేటువంటి రెండింటికి పరస్పరంగా అంటే ఒకదానికొకటి అంటే ఇది భూషమైంది అది భూషణమైంది ఇది భూష్యమైంది. దీనికి అది భూషణం దానికి ఇది భూషణం. పరస్పరంగా భూషణ భూషభావాలు. ఇది భూషణం అందుకొరగా అన్యోన్య శోభ అన్యోన్య శోభ అలంకారం. అన్యోన్యంగా పరస్పరంగా అంటే అన్నట్టుగా పరస్పరం అట్లా పరస్పరంగా ఉన్నాయనే అర్థంలో ఒకదానికొకటి పరస్పరమైనటువంటిది. అంటే కంఠముకు భూషణంగా ముక్తాపల కానీ ముక్తాకలాపానికి భూషణంగా కంఠం కానీ అనే విధంగా పరస్పరమైనటువంటి శోభాజననం వల్ల శోభను ఉత్పత్తి చేయడం వల్ల పరస్పరం కూడా భూషభావాన్ని పొందాయి. అంటే దేనికి ఏది భూషణం అనేది కాదు. ఒకదానికొకటి భూషణం. ఒకటి భూషణం అయితే రెండోది భూష్యం. తీసుకుంటే ఒకటి భూష్యము, ఒకదాని భూష్యంగా తీసుకుంటే ఇంకోటి భూషణం. ఇక్కడ శశినాభాతి శశిభాతి త్రియామయ అన్నాడు. త్రియామ శశినాభాతి రాత్రి చంద్రుడితో ప్రకాశిస్తుంది, చంద్రుడు రాత్రితో ప్రకాశిస్తాడు. శశిభాతి త్రియామయ అని అక్కడ చంద్రాలోకంలో చెప్తుంటారు. చంద్రాలోకంలో అన్యోన్యం నామాంతరస్య ఓంకారః అన్యోన్యం యత్రస్య ఉపకార పరస్పరం త్రియామ శశినాభాతి శశిభాతి త్రియామయ అని చంద్రాలోకంలో చంద్రుడి చేత రాత్రి శోభితుని రాత్రి చేత చంద్రుడు శోభిస్తున్నాడు. అది అన్యోన్యం అనేటువంటి అన్యోన్య ఆకారాన్ని చంద్రాలోకంలో చెప్పినటువంటిది అది. అవునవును. చంద్రాలోకం యొక్క భూషణం అని చెప్తుంటారు. కానీ ఇక్కడ ముత్యాలహారాన్ని ఎందుకు తీసుకున్నాడు చెప్పండి. వజ్రాలహారము తీసుకోవచ్చు కదా, ఎందుకని ముత్యాలహారాన్ని తీసుకున్నాడు? మీరే విశ్లేషణ చేయాలి. మేము చెప్పిన శ్లోకంలో ముక్కార్థ వరకు మాత్రమే చెప్తావు. ముత్యాలు దొరుకుతాయని కావచ్చు, హిమాలయం మీద ముత్యాలు దొరుకుతాయి. హిమాలయంలో అంత క్రితమే చెప్పాడు అన్ని దొరుకుతాయని. అన్ని దొరుకుతాయని ఇంత క్రితం పాఠాల్లో ఉంది. మరి ఈ ముత్యాలహారంతో ఎందుకు పోల్చాడు? నిస్తలస్య అనే పదం ఎందుకు వాడాడు? ఈ రెండు కావాలి నాకు. చెప్పండి ఎవరైనా పెద్ద. మీరే చెప్పాలి, మీరు ఆల్రెడీ. నిస్తలస్య అంటే మనం ఏ ఆకారాన్ని చతురస్రాన్ని తీసుకున్నా దీర్ఘ చతురస్రాన్ని తీసుకున్నా దాంట్లో సమతలం ఉంటది. వృత్తంలో సమతలం ఉండదు, గుండ్రంగా ఉంటాయి కాబట్టి నిస్తలస్య అన్నాడు. అట్లా తలం లేని అంటే చదునుగా లేని అని మన జామెట్రీ. అటు ముత్యాలు గుండ్రంగా ఉంటాయండి, ఈ నిస్తలస్య అన్నది గుండ్రంగా ఉంటుంది, మెడ గుండ్రంగా ఉంటుంది, కనము గుండ్రంగా ఉంటుంది. ఈ నాలుగిటికి సరిపోయేది పోలిక కాబట్టి ముక్తాఫలం తీసుకున్నాడు అక్కడ, ముక్తాహారం తీసుకున్నాడు అక్కడ. ఆ రౌండ్ అనేటువంటి అన్నిటికీ సరిపోతుంది అక్కడ. అందుకని కంఠము ఆ మా హారం కూడా ఇప్పుడు అది మెడ రౌండ్గా ఉంటే మెడ చుట్టూ వేసిన హారం కూడా గుండ్రంగానే ఉంటుంది. ఇక్కడ గమనించండి,
అయ్యా పెద్దలు మీరు అందరు ఉన్నారు, నేను మాట్లాడకూడదు, అసలు నాకు జలుబు చేసింది, నేను మాట్లాడే కానీ ఒక తెలియదు అనుభవం వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పండి. ఆ పరిస్థితి కూడా అదే గాని ఇక్కడ ఏమిటంటే, సరే మీరు చెప్పినటువంటి నిస్తలస్య అనేటటువంటి వాటికి వాటి యొక్క ఆకారాలు గుండ్రగా ఉండడం అనేటటువంటిది బాగానే ఉంది. కానీ ముత్యాల హారంతో ఎందుకు పోల్చాడు అంటే, మామూలుగా ఒక స్త్రీ యొక్క మెడను కంబు కంఠి అంటారు, అవును. శంఖంతో పోలుస్తారు. అవును. శంఖము తెల్లగా ఉంటుంది, పైగా దానికి గడులు గడులుగా ఒక రేఖలు ఉంటాయి. 3 రేఖలు ఉంటాయండి. అవును. రైట్. 3 వళ్ళు. కాబట్టి ఇక్కడ అవును. రైట్ మూడు ఉంటాయి. ఇదనమాట. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంబు కంఠి అని చెప్పడానికి, ఆమె తెల్లటి మెడ కలిగింది అని చెప్పడానికి ఉపమానం ముత్యాలే, ఇంకొకటి కుదరదు. పైగా అవి అక్కడ ఉండేటటువంటి ఆకారము ఒక మాల చుట్టినట్టుగా ఉండేటటువంటి మెడ. చూడండి, ఒక నవయవ్వని యొక్క 20-25 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మెడను గనక పరిశీలిస్తే, మీకు పరిశీలించమని చెప్పడం కాదు నా ఉద్దేశం, అలా చూస్తే అక్కడ మీకు కంబు కంఠి కనిపిస్తుంది. తర్వాత అంగుళం లోపలికి వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. కానీ అంటే అక్కడ కంబు కంఠి అని చెప్పడానికి ఆమెకు ముత్యాల హారాలు ఆమెకు అందాన్ని ఇచ్చాయి, ఆ శంఖం లాంటి కంఠం ముత్యాలకు అందాన్ని ఇచ్చాయి. రెండు పరస్పరము ముత్యాల వల్లనే ఉన్నవి, ముత్యాల సేరుల వల్ల ఉన్నవి. ఇదే సందర్భంలో వశ్చరిత్రలో అక్కడ స్త్రీలు శుద్ధిమతి నదిలో స్నానం చేసేటప్పుడు వాళ్ళకి స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లు వీళ్ళు కంపు కంటులు కాబట్టి ఆ ముత్యాలహారాలు శంఖంలో కూడా ముత్యాలహారాలు పుడతాయి కాబట్టి ఆ పుట్టిన చోటుకు చేరాయి అన్నట్టుగా నదిలో ఉన్న ముత్యాలు. మరి ఎందుకు చెప్పలేదు మీరు? ఇది మీకు తెలిసినప్పుడు దీన్ని చెప్పాలి కదా. అంటే కంపు కంటి అన్న పదం లేదని ఆగాను. నీకు తెలిసి ఈ శ్లోకం నేను చదువు, ఈ పద్యం చదువుతున్నాను, నేను చెప్పాను కూడా ఈ పద్యం మా విద్యార్థులకి. నేను అక్కడ పుట్టింటికి చేరాయా అన్నట్టుగా ఉంటాయని రామరాజభూషణుడు వర్ణించాడు. ఆమె అక్కడ శుద్ధిమతి నదిలో కాళిదాసం తీసుకొని చేయాల్సిందే, చెప్పాడు కాబట్టి మార్చి రామరాజభూషణుడు కావచ్చు, మరొకడు కావచ్చు. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ముత్యాల హారంతో పోల్చడం. ఆయన భద్రయ్య గారు అక్కడ ముత్యాలే దొరుకుతాయట, అన్ని దొరుకుతాయి, దొరుకుతాయి, వైడూర్యాలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. లేదు, ముత్యాలు దొరికేటి ప్రత్యేకంగా కొన్ని స్థలాలు ఉన్నాయని వర్ణిస్తాడు. దొరకడం కంబు కంఠి అనేటటువంటిది అక్కడ ప్రాధాన్యం. నకిలీ ముత్యాలు ఇక్కడ కంపు అని ఇవ్వలేదు కదండి, మరి కంపు కంఠి అని ఇక్కడ కంపు అనే పదాన్ని వాడలేదు కదా. ఇక్కడ అది అవసరం లేదు పెద్దగా, ఎందుకంటే నీళ్ళల్లో ఉట్టుడు అదంటే అక్కడ అయితే సమర్థంగా ఉన్నది. అక్కడ రామరాజభూషణుడు వాడిన దానికి ఇక్కడ అందుకొరకే కంబు కంఠి వాడలేదు, వాడాల్సిన అవసరం కూడా లేదు. కవి యొక్క ఏమంటాము, ఆయన అనేక ఉపమానాల్లో అది జనరల్ గా సాధారణంగా వేసుకునే ఆభరణం అని ఇచ్చాడు అంతే. అప్పుడు కంబు కంఠి అనేటువంటిది ఇక్కడ లేదు కదా. దాన్ని ఆభరణం రాదు, భూషణభూష భావం అనేది రాదు. అది కాదు, అదే భూషణభూష భావం అని చెప్పాలి అంటే కంబు కంఠి రాదు. అదే అంటే భూషణము అప్పుడు ముత్యాల సరమైతేనే అది భూషణం అవుతుంది. ఆ కంఠానికి కంఠంకు తగి వేసుకున్నందుకు కంఠంకు శోభిల్లింది. కంఠంకు ఉండడం వల్ల, అటువంటి ఒక మంచి కంఠంకు ఉండడం వల్ల ఆహారం కూడా శోభిల్లింది. కానీ అన్ని గుండ్రంగా ఉండాలనేది మాత్రం అంతర్లీనమైన భావమేనండి. అన్ని గుండ్రంగా ఉండటము, అక్కడ వర్ణించబడిన వస్తువులన్నీ గుండ్రంగా ఉంటాం మాత్రం ముత్యాలు గుండ్రంగా ఉండడం అనేదేమో సమాధర్మం. అందుకనే భూషణభూష్య భావమేమో అంటే రెండు కూడా పరస్పరం కూడా ఇది భూషణం కదా. కంఠానికి హారం భూషణం అయింది అంటే బాగా ఉంది అని ఆమె వేసుకోవడం వల్ల ఆ హారానికి శోభ వచ్చింది. అది ఆ వర్ణనలో అక్కడికి వచ్చేటప్పటికి ఇది దీనివల్ల ఇది శోభించింది, దానివల్ల ఇది శోభించింది అని చెప్పలేడు కవి. అందరికి అన్ని అచ్చిరావు, కొంతమంది వేసుకుంటే ఇబ్బట్టిగా ఉంటుంది. ఆ హారాలు ఏమైనా వేసుకున్నా కానీ, ఇప్పుడు కొన్ని చెప్తారుగా చీరలు కానీ మంచిగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి చార మీద వేసుకుంటే చీర బాగుంది, మీద వేసుకుంటే వేరే వాడు వేసుకుంటే అది బాగుండకపోవచ్చు. ఒకళ్ళకొకడు వాళ్ళకి వేసేది వాళ్ళకు ఉంటుంది, ఎవరే కాక వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకొకళ్ళకు అడ్జస్ట్ కాదు, ఏది అడ్జస్ట్ ఎవరికైనా అడ్జస్ట్ అవుతుంది. ఈమె కంఠము వేసుకోవడం వల్ల ఆ హారం శోభిల్లింది అంటే ఆ హారం వేసుకోవడం వల్ల ఆ కంఠానికి కూడా
కాంతులతోని, ముత్యాల కాంతులతోని అది కూడా శోభిలిని అని. కనుక ఆ విధంగా పరస్పర భూషణ భూషభావం వచ్చేసింది అని ఆ విధంగా మరి యొక్క అందుకే ముత్యాలకు కూడా ముత్యాలే ఎందుకు అని అన్నందుకు మాత్రం మనం చెప్పినటువంటి దానికి కారణం ఏదో కావచ్చు, అది కంద తెల్లగా ఉంది కారణం కావచ్చు, ఇంకేది కారణం అందమైనటువంటి చిత్రాన్ని సృష్టించాడు అక్కడ. వేద కంఠం గుండ్రంగా ఉండడం, ఆ కంఠం స్తనబంధరస్య అని చెప్పడం, దానిలో మళ్ళా ఈ హారం కూడా ఉండదని చెప్పడం, దాన్ని నిస్తలస్య అని చెప్పడం, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఒక చిత్రకారుడు ఒక భావ చిత్రమే కాకుండా నిజంగా ఒక లైవ్ చిత్రం కూడా వేసేలాగా అంటే మనకు ప్రత్యక్షంగా కనబడతాయి వ్యక్తులు. అంటే ఒక రచనా విధానంలో మనం ప్రత్యక్షంగా లైవ్ లో వ్యక్తులను చూస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఏదేం చూసినా మీరు ఎటు చదివినా కానీ శ్లోకం చదువుతుంటే మనకు అక్కడ సినిమాలో మనకు కనబడుతుంటగా ఉంటాయి. ఎటు చూసినా రంభైవాపతస్తే రఘువంశ చెప్పినప్పుడు మనకు అక్కడ రఘుమహారాజు ఇట్లా పట్టుకొని నిలబడి ఆయన నిలబడ్డా అన్నట్టుగా మనకు అవన్నీ కూడా అదొక ఏమిటంటే చిత్రంగా చెప్పడం అనేటువంటి విధానంలో చెప్పడం. పూలకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అంటారు. నన్నయ్య ఉన్నాడు, నన్నయ్య నిశ్చలంగా ఉన్న వాళ్ళనే బాగా వర్ణిస్తాడు ఎవరినైనా గాని, అది ప్రకృతిని గాని మనుషులను గాని నిశ్చలంగా ఉండే వాళ్ళను వర్ణించడంలో నన్నయ్య ఘనపాటి, చంచలంగా ఉండేటువంటి వర్ణంలో తిక్కన ఘనపాటి అని చాలా అనేక ఉదాహరణలు చూపించుకుంటూ చెప్పారు. చాలా బాగుంటాయి తిక్కన రాసినవి కూడా. అద్భుతమైనటువంటి వర్ణాలు. అభిమన్యుడు చచ్చిపోయినప్పుడైతే అది దృష్టిల నుంచి పోదు, అది చదివితే. అంత అసహ్యమైన యుద్ధ వర్ణంలో కూడా ఎంతో అద్భుతంగా తెలుసుకోవాలి, అబ్బా ఇంత బాగుంటుందా అనేలాగున వర్ణించాడు. అది కవి గొప్పతనం. ఇక్కడ కూడా అంతే భావన. దేంట్లో మనకు సంధులే కనబడతాయి. సవర్ణ దీర్ఘ సంధి ఉందండి ఇక్కడ ఇక్కడ వచ్చింది తస్యా స్తనబంధురస్య, అది సవర్ణ దీర్ఘ విసర్గ సంధి అండి. తస్యాహ స్తనబంధురస్య సవర్ణ సంధి లేదు కదా, ఇది విసర్గ సంధి అండి. విసర్గ సంధి ఉంది, విసర్గ ఉంది. తస్యా తర్వాత సకారం స్తోస్తున్నా సకారం చెప్పుకోవచ్చు. తస్యాస్తనబంధురస్య అని. తర్వాత ఇది జస్వసంధి ఒకటి అవుతుందండి. ఇక్కడ ఇది భూషణ బభూవ బభూవ జననాత్ బభూవ వస్తుందండి. ఆ రెండే గురుగారు సందులో. అన్యోన్యముడు అన్య ప్లస్ అన్య అన్యోన్య అయింది. అది సమాసంలోనే అలుక్ సమాసంగా అయిపోయింది అనుకోండి కనుక చెప్పాలంటే. పరస్పరం అనే అర్థం. పరహ పరహ పరస్ పరహ రెండు పరహాలు చెప్పినట్టుగానే అన్యహ అన్యహ అన్నప్పుడు అన్యో అయిపోయింది. మరి అకార ప్రశేషం అన్యోన్య అని అంటే పూర్వరూపం వస్తుంది. అన్యోన్యం అనేటువంటిది అది వస్తుంది. అది అంతే. సాధారణ కూడా అంతే. తర్వాత స్తనయోహ బంధుర స్తనబంధుర రెండు స్తనాల యొక్క బంధురం అనేటువంటి. తర్వాత ముక్తానాం కలాపః, ముఖ్యముల యొక్క కలాపం. ఈ మూడోది నిస్తలస్య నిర్గతః తాత్ ప్రాది తత్పురుష అన్నారు. ఏమిటండి అది? నిర్గతః తలం. నిస్తలస్యాన్ని ఇచ్చి దానికి నిర్గతః తాత్ ప్రాది తత్పురుషం అన్నారు. ఏమిటి గురుగారు అది? నిర్గతత్వాత్ తలః. తలం లేదు, దానికి లేదు కనుక నిస్తలం. నిస్ అనేటువంటి నిర్గతం. నిర్గతత్వాత్ తలః నిర్గత నిర్తిస్థలః. నిరుపసర్గ. ప్రాది తత్పురుష సమాసం అన్నాడు దానికి. ప్రాదులే సమాసం. ప్రాదులు గతులు అంతా ఒకటే దాదాపు.
గతి సమాసం అనేది ప్రాధ సమాసం. ప్రాధులు మాత్రం అంటే ప్రాధ సమాసం. ఓహో ముందు వేరే అర్థాలు కూడా అంటే ఉపసర్గ ఉన్నదా? ప్రాది సమాసం అంటాం. ఆహా. అట్లానే మీరు గతి సమాసం కూడా చూడండి అట్లానే. కదండి. గతి అంటే ప్రాదుల్లో కూడా గతులే. ఆ, గతిలో కూడా చేర్చబడుతుంది. గతి సమాసం కూడా అనుకోవచ్చు. ఆహా. అట్లా నవోదయ, చెప్పండి. ఈ స్తనబంధురస్య అనేది ఉమ్. దేనికి విశేషణము? స్తనబంధురమైన కంఠం, ముక్తాకలాపం, కంఠానికి విశేషణం. రెండింటి కూడా విశేషం చెప్పుకోవచ్చు. కంఠం, ముక్తాకలాపం. అంటే అక్కడ ఈ మాట ఎందుకు స్తనబంధురస్య అనే మాట కంఠానికి విశేషణంగా ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది? కంఠంకు స్తనువు చేత శోభిలేని అర్థం ఉపయోగకూడదు అంటే శోభ అనే అర్థం చెప్పుకోవచ్చు అక్కడ బంధురం అంటే. బంధురం అంటే బంధురం అంటే నివిడీకృతం, ఒప్పిదం అనే అర్థం, శోభించిన అర్థం కూడా వస్తుంది. మెడ నిటారుగా ఉంటుందనా? అవును. ముక్తాకలాపాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ముక్తాకలాపస్య, ముక్తాకలాపములు స్థనా మీద పడడం చేత శోభిలు. ఇక్కడ మలినాథ సూర్య వ్యాఖ్యానంలో స్తనబంధురస్య తస్యాహ కంఠస్య గళస్య అని చెప్పాడు. నిస్థలస్య వర్తలాకారస్య ముక్తాకలాపస్య అని రెండింటికి కూడా అన్యోన్య శోభా జననాథ్ అనేది అన్యోన్యయో శోభ, అన్యోన్యములకు లేదా అన్యోన్యాభ్యాం శోభాయా జననం, రెండింటి యొక్క శోభ యొక్క జననం, శోభను జనం కలిగించేది. భూషణశ్చ భూషణభూషయో భావ భూషణభూషభావ. భూషణము భూష్యము రెండు కలిసి భూషణభూష్యములైనవి. ఆ రెండింటి యొక్క భావం భూషణభూష్యముల యొక్క భావం. భూష్యం అంటే అలంకరించబడిందేనా? భూష్యం అంటే అలంకరించేది, ఏనైతే అలంకరిస్తుందో అది భూష్యం. అలంకరించు వస్తువు భూషణం. హారం భూషణం అవుతుంది, వ్యక్తి భూష్యుడు అవుతాడు. భూషణం లిట్టున అది ప్రత్యయం. భూషణం లిట్ ఏమిటి? ల్యుట్టు ప్రత్యయం అంటారు. అనే ధాతువునకు ల్యుట్ అనే ప్రత్యయం వస్తే భూషణంగా అవుతుంది. లుట్టు ప్రత్యయం చేర్చిన అకారం నపుంసక శబ్దాలు వస్తుంది. జ్ఞానం, ధనం, వనం, ఫలం అనేటువంటివన్నీ కూడా ల్యుట్ అనేటువంటి ప్రత్యయం. మనకు తిన్ ప్రత్యయం వస్తే మతి, గతి, గతి అనేటువంటి విధంగా వస్తుంది. అంటే ఇంగ్లీష్ ప్రత్యయం, గౌరీ శబ్దం, ప్రతి శబ్దానికి ఒక ప్రత్యయంతో ప్రతి శబ్దం తయారవుతుంది. అట్లానే తృచ్ ప్రత్యయం వస్తే ధాతృ, కర్తృ అనేటువంటివి అవుతాయి. తృల్ ప్రత్యయంతో మాతృ, పితృ లాంటివి అవుతాయి. టా ప్రత్యయంతో రమా శబ్దం వస్తుంది. అట్లా ఒక్కొక్క శబ్దానికి ఒక ప్రత్యయం వస్తుంది. అది దాంతో సార్ భూష్యం ప్రత్యయము ఎదురు భార్య అని చెప్పి కార్యం చెప్పుకున్నాం కదా. అర్థంలో యోగ్యార్థంలో యోగ్యం భూష్యం. గేయం కూడా అంతే కదా సార్, గేయము జయము ఇవన్నీ కూడా అంతే. ధాతుం యోగ్యం గేయం, యోగ్యం అనే అర్థంలో ధాతుం యోగ్యం గేయం, జ్ఞాతం యోగ్యం జ్ఞేయం. భార్యాపదం కూడా అంతే, భర్తుం యోగ్యం భార్య. భార్య అనేటువంటిది వ్యక్తే కాకపోవచ్చు, ఏదైనా ఒక వస్తువు కూడా అది భార్య అయినంటే ధరింపదగింది అన్నట్టుగా, భార్య భరింపదగినటువంటిది అనే అర్థంలో చెప్పుకోవచ్చు. కాకపోతే స్త్రీలింగంలో అర్థం తీసుకుంటే భార్య అంటే
వివాహితం అదొక అర్ధాంగి అనే అర్థం వస్తున్నట్లు. చెప్పండి శ్రీదేవి గారు. ఇప్పుడు నగలు అనేవి అది ముత్యాల హారమైనా ఏదైనా కూడా కంఠాన్ని అలంకరించడం వల్ల ఆ అందమైన శంఖమంటి కంఠమో ఏదో ఒక కంఠము గుండ్రంగా ఉన్న కంఠానికి దాన్ని చుట్టుకుని ఉండడం వల్ల ముత్యాల హారమైనా బంగారు హారమైనా అందం ఆ హారానికి కానీ మెడకి కానీ ఇక్కడ. సో అవి పరస్పరం అందంగా ఉన్నాయి. కంఠానికి ధరించడం వల్ల నగ కానీ నగని వేసుకోవడం వల్ల ఆ కంఠానికి అలంకరింపబడడం వల్ల నగ కానీ శోభనొస్తున్నాయి. ఇక్కడ యాక్చువల్ గా స్తనబంధురస్యకి ప్రస్తావన అవసరం లేదేమో అనిపించింది నాకు. పెద్ద హారం స్తనముల మీద వచ్చేదాకా అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఓకే సరే ఓకే సరే అండి. అపేది ఇక్కడ కంఠస్య తస్య స్తనబంధురస్య ముక్తాకలాపస్య చ నిస్తలస్య అన్యోన్యశోభా జననాద్ బభూవ సాధారణో భూషణభూష్యభావః. ఇక్కడ ఆపేద్దాం. మళ్ళీ ఇప్పుడు మనం కౌముదిలో పెడదాం. తత్వా సరస్వతీం దేవీం శుద్ధాంగుణ్యాం కరోమ్యహం పాణినీయ ప్రవేశాయ లఘు సిద్ధాంత కౌముది. చెప్పుకుందాం. వడిపల్లెవారు మొన్న మనం స్తుత్వసంధి చెప్పుకున్నామండి మనం 60. దాని తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చెప్పుకోవాల్సి వస్తున్నదా? దనికొండ వారు కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంది కూడా నిన్న అన్నారు. ఒక్కసారి కొంచెం సంక్షిప్తంగా అర్థమయ్యేలాగా బాగా దాని పూర్తి వివరణ అంటే మనం ఈజీగా తేలిగ్గా అర్థం ఎట్లా అవుతుందో అట్లా కొంచెం చెప్పండి. ఇక్కడ మనం ఇది స్టునాస్టు ఇది సూత్రం అండి. సంధి నిన్న వారికి శృతసంధి అర్థమైతే శృతసంధి కావచ్చు. శృతసంధి దగ్గర వెళ్దామండి. సరే, శృతసంధి అంటే దీనికి సూత్రం స్తోస్టునాస్టు. ఇది ఇందులో ముఖ్యం. మనం సూత్రంలో దీంట్లోకి భావంలో పెడితే భావమే చెప్పండి. అదే భావం పెడుతున్నాడు, సూత్రం చెప్పట్లేదు గురుగారు. ఈ సకార తవర్గలు, శకార తవర్గలు, సకార చవర్గలు స తాన అవి ఒకవైపు. ఇక్కడ ఒక గ్రూప్ మనం అనుకుందాం. ఏమిటండి? స శష స 3 ఉన్నాయి కదా. ఆ మూడింటిలో మూడు గ్రూపులకు లీడర్లు అనుకోండి. అట్లానే తవర్గ, చవర్గ, టవర్గ. టవర్గ ఒక గ్రూప్, చవర్గ ఒక గ్రూప్, టవర్గ ఒక గ్రూప్. ఇది సకారంగు తవర్గ ఉంది. తాలవ్య శకారానికేమో చవర్గ ఉంది. శకారం పాల్గొంజ శకారం అంటే శకారం అనే టవర్గ అంటే స్తు సకార తవర్గలు స్తు అని పేరు. ఒక టీంకు లీడర్ పేరు స్తు అనే పేరు. స్తు అంటే సకార తవర్గలు. షు అన్నాం అంటే శకారము. ఆ టీం లీడర్ టీంలో శకారము అంటే మూర్ధన శంకరుడి శకారము, చవర్గలు జజన్య. ఇది ఒక గ్రూప్. ఒక కబడ్డీ టీం అనుకోండి, లేకుంటే ఒక క్రికెట్ టీం అనుకోండి, ఇంకేదో టీం అనుకోండి. అట్లా స్టు అన్నప్పుడు మూర్ధని శకారము, టవర్గ టాటా డ అణ. ఇప్పుడు పోటీ పెట్టేటప్పుడు ముందు 2 టీంలకే పోటీ పెడుతున్నాం. దేనికి పెడుతున్నాం? సకార తవర్గలకు శకార చవర్గలు పెట్టినప్పుడు సకార తవర్గలకు శకార చవర్గలు కబడ్డీ పోటీ పెట్టు ఏటువైపు ఉన్నా ప్రస్తుతం అంటే ఈ డబ్బాలో ఉన్నా ఈ డబ్బాలో ఉన్నా అని అర్థం. సకార తవర్గలే గెలుస్తాయి. గెలిచేది మాత్రం శకార చవర్గలు గెలుస్తాయి. పూర్వాపరాలతో సంబంధం లేదు. జీవవాస్యాలో ఈ కోవిడ్ చనిపోయి ఇక్కులు పూర్వంలో ఉండాలి, అచ్చులు పరంగా ఉండాలి అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇది పూర్వం ఉండేది అంటే పూర్వం ఉండేది పరం ఉండదు, ఎటువంటి పర్వాలేదు, సంబంధం లేదు. సకార తవర్గలు శకార చవర్గలు పరంగా ఉన్నా, శకార చవర్గలు సకార తవర్గలు పరంగా ఎటు ఉన్నా ఈ శృతం అనేది వస్తుంది. దీన్ని యోగం అన్నారు. పూర్వపరాధం అనకుండా యోగం అన్నారు. ఏ డబ్బాలో ఉన్నా ఆట మాత్రం స్టార్ట్ అయింది. అయినప్పుడు ఈ శకార చవర్గలు ఆ సకార తవర్గల్ని
ఓడగొట్టి అవి వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఒక్కొక్క దాన్ని ఏం తీసేస్తుందంటే సకార స్థానంలో షకారము, తవర్గలో తాత దధ నానలో చ చ జ జ జ వస్తుంది. ఆ ప్లేస్ లో వస్తుంది. ఆ ప్లేస్లో వస్తుంది. అంటే ఇటు ఏది ఉన్నా అవి పోయేది మాత్రం అవే. ఓడిపోయేది మాత్రం సకార చవర్గలే ఓడిపోతాయి. ఓడిపోతున్నాయి. వాటి స్థానంలో వచ్చేది మాత్రం అపోజిట్ టీం వచ్చేస్తుంది. సకార స్థానంలో షకారం, తకార స్థానంలో చకారం, థకార స్థానంలో చకారం, దకార స్థానం జకారం, ధకార స్థానం జకారం, నకార స్థానం నకారం. ఇది వరుస క్రమంలో వస్తాయి అనేది స్తుత సంధి యొక్క నియమం. ఇది సకార తవర్గలు, సకార చవర్గలు, సకార టవర్గలు, అంతే కదండి. అంతే. 3 టీములలో ఈ మరుసలు ఈ రెండే ఇప్పుడు వస్తాం. ముందు పక్క పెడదాం. అది ఇప్పుడు రెండింటికి ఇప్పుడు పోటీ. ఆ రెండింటికి మాత్రమే తీసుకున్నప్పుడు స్తోస్తునాస్తు మొదటి సూత్రం చూసినప్పుడు సకారత వరకు షకార్చ వర్గులకి అంతే. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని శృత్వ సంధి అంటారు. శృత్వ సంధి సేమ్ అంటారు. శృత్వ సంధి ఉంది. అప్పుడు మళ్ళా సేమ్ సకారత వర్గదు, షకారట వర్గదు. మళ్ళా సకారత వర్గలే ఉన్నాయి. ఈ ఓడిపోయే టీం మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంది. సకారత వర్గలు, ఇక్కడ షకారట వర్గలు సేమ్. మళ్ళీ పూర్వాపరం ఎటు ఉన్న సకారస్థవర్గ స్థానంలో సకారములో చోట మూర్ధని షకారము, తకారానికి టకారం, థకారానికి ఠకారం, దకారానికి దకారానికి డకారం, ధకారానికి దకారానికి నకారం. అంతే అంతే. ఇది విధానం. ఇది స్తుత్వ సంధి అంటారు. ఇది లైట్గా టూకీగా చెప్పేటువంటి విషయం. అంతేకాదు పొడి వాళ్ళవారు ఇంకా కొంచెం ఈ సంక్షిప్తంగా అర్థమైతే చాలు. మీకు స్తుత్వ సంధి అనేది అట్లా. దీనికి పూర్వాపరాలు లేవు, పరం సంబంధం లేదు. అన్ని సంధుల్లో పూర్వాపరాలు ఉంటాయి. పూర్వం ఏది ఉంటే పరం. ఇప్పుడు ఉపా ఇంద్ర సుధి, ఇంకేదో అక్కడ ఆకారం చెప్పుకుందాం అనుకోండి. సుధి అత్ర, శుద్ధి అత్ర అవుతుంది. సుధి ప్లేస్ అత్ర, ఈ ప్లేస్ ఆ ఏమైంది యా అవుతుంది. ఆ ప్లేస్ ఈ ఏమవుతుంది, ఏ అవుతున్నది. ఉపేంద్ర అయింది. అంటే అక్షరాలు మారిపోతే సందులు, స్థానాలు మారిపోతే సందులు మారిపోతున్నాయి. ఆ ప్లస్ ఈ ఈజ్వల్ టు ఏ అయింది, ఈ ప్లస్ ఆ ఈజ్వల్ టు యా అయింది. కానీ ఇక్కడ అట్లా కాదు. సు ప్లస్ షా కానీ షు ప్లస్ కానీ ఎటు ఉన్నా షు అనే వస్తుంది, షకారమే వస్తుంది. దీన్ని యోగము అన్నారు. యోగం అనే పదంతో స్తోష్టునాశ్చు ఈ తృతీయ భక్తితో చెప్పబడుతుంది. ఇక్కడ స్తునా అని చెప్పాడు. స్తునా అనే తృతీయ భక్తికి అర్థం ఏమిటి అంటే యోగం అంటే ఎటు ఉన్నా అని అర్థం. ఎటుపై ఉన్న, పూర్వంగా అని పరంగా అని అర్థం. జనరల్గా మిగతా ఇప్పుడు ఎక్కువ చెందినప్పుడు అక్కడ షష్ఠీ స్థానే షష్ఠీ విభక్తి పరంగా సప్తమి విభక్తి ఉండాలి. ఒక పరంగా ఉంటే సప్తమి విభక్తి పరంగా అని అంటాం, పూర్వపరం అంటాం. ఇక్కడ అట్లా తృతీయ భక్తి యోగం అంటే ఎటున్నా అని అర్థం అనమాట. స్తోష్టునాస్తు, స్తోహో ష్టునాస్తు అని అంటే స్తోహ చెప్పకుండా ష్టునాస్తు సూత్రం కూడా అదే అంతే. దీనికి షాత్ అనే ఒక సూత్రం ఉంది. అంటే స్తుత్వానికి, స్తుత శుద్ధికి కొంచెం వ్యతిరేకం అనేటువంటిది ఏమిటి అంటే స్వర్గాదు షకారం పరంగా ఉంటే మాత్రం, షకారానికి పరంగా చవర్గ ఉంటే మాత్రం స్తుత్వం రాదు. తవర్గం ఉంటే తవర్గం కదా, తవర్గం షకారానికి పరంగా తవర్గం ఉన్నప్పుడు చుట్టూ సూత్రం శాత్ కదా. పరంగా తవర్గ ఉంటే ఒక తవర్గనే ఉండాలి. షకారంగా ఉంటే అప్పుడు అది ఎట్లా విష్ నహ ప్రష్ నహ రాదు అని. అట్లానే స్తునాస్తు కూడా అదే ప్రకారం మనం చెప్పుకున్నాం. స్తుత సంధి కూడా ఏమిటి అంటే ఎటు ఉన్నా స్తుత్వం వస్తుంది. అది ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అంటే స్తుత్వం కూడా సకారత వర్గాలకు, షకారట వర్గాలు ఎటు ఉన్నా సకారత వర్గలే ఎగిరిపోతాయి. వరుస క్రమంలో షకారట వర్గలే వస్తాయి. ఇది సంక్షిప్తంగా చెప్పబడేటువంటి విషయం. దీంట్లో మీకు అర్థమైతే, లేకపోతే ఇంకొంచెం ఇంకా వివరణ చెప్తాం. రామ ప్లస్ రామశ్చ. అవును. అయితే ఇక్కడ సకార స్థానంలో మన విసర్గలు ఉన్నా
సకారం అవుతుంది. అంటే దానికి రెండు రకాలుగా ఉన్నాయి. దానికి రెండు రకాలు ఏమిటంటే రామస్ అనే శబ్దము సకారం అనేటువంటిది అది రామస్ ఉంది. దానికి విసర్గలు దాని రామస్ ప్లస్ చ అని చెప్పుకున్నా అంతే, లేదా రామస్ అనే దాన్ని విసర్గలు చేసి రామష్ అని చేసిన తర్వాత రామహ చేసిన తర్వాత విసర్జన చేస్తే సహసూత్రం విసర్గమైన సకారం వస్తుంది, రామస్ అవుతుంది. చను రామశ్చ అంటే సమాసంలోనేమో అక్కడ ఏదైనా రామస్ అనేటువంటి పదం తీసుకుంటే సకారం వస్తే అట్లా సకారం విసర్గలు సకారం తర్వాత రామస్, లేదా విసర్గలు చేసిన తర్వాత మళ్ళీ విసర్జనీయస్య సహా సూత్రం మనకు విసర్గ సంధిలో వస్తుంది. దాని ప్రకారం రామస్ అవుతుంది. విసర్గ స్థానం వచ్చిన తర్వాత రామస్ చ అంటే రామహ విసర్గలు ఉంది అనుకోండి, విసర్గలకే చకారం చేసుకొని రామస్ చ అని కూడా చెప్పుకోవచ్చు. అట్లా అది శుద్ధ సంధిగా చెప్పుకోవచ్చు. భ్రష్టాచారాది విధంగా కూడా ఏదైనా హరిస్ షేతే అట్లానే ఇప్పుడు స్తుత్వ సంధి కూడా సేమ్. షకారం ఉంటే సకారత వర్గలే వెళ్ళిపోతాయి. ఎటు పోయినా సకారత వర్గ స్థానం వెళ్ళిపోయి షకారట వర్గలే వస్తాయి అనేది. అంటే సకారత వర్గలు షకారత వర్గలు ఉన్నా షకారట వర్గలు పూర్వాపురాలు ఎక్కడ ఉన్నా సకారత వర్గలే బలి అయిపోయి వెళ్ళిపోతాయి. వచ్చేవి మాత్రం షకారత వర్గలో షకారట వర్గలో వస్తాయి అనేది. అయితే శృత సంధికి షాత్ అనేది నిషిద్ధం, ఒక ప్రత్యేకమైనటువంటి రానటువంటి చెప్పుకుందాం. ఇప్పుడు శృత్వ సంధికి ఏది రాదో ఇప్పుడు మళ్ళా పాటుపడేవారు చెప్తారు. మళ్ళీ దానికి అదే ప్రకారంగా రానటువంటి ప్రదేశం అయినా ప్రత్యేకంగా రానటువంటిది వచ్చినటువంటి చెప్పుకుందాం. రానటువంటిది ఎట్లా? ఒకసారి ఉదాహరణ చెప్పండి. శృత్వ సంధిలకు ఉదాహరణలు. శృత్వ సంధికి స్టునాష్టుకి రామస్ షష్ఠః అది సకార స్థానంలో షకారం వచ్చి రామస్ షష్ఠః అని వస్తుంది. అది ఒక ఉదాహరణ. తర్వాత రామస్ టీకతే ఆ సకారం వెళ్ళిపోతుంది, సకారం వెళ్ళిపోయి షకారం వచ్చి రామష్టీకతే అన్నది సిద్ధిస్తుంది. అలాగే పేష్ టా అని ఉందనుకోండి, పేష్ ప్లస్ టా అని ఉంటే షకారం ఉంది కాబట్టి అదే షకారం వచ్చి మళ్ళాను పేష్టా అన్నది వస్తుంది. ఈ ఉదాహరణలో బాగా తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఉదాహరణ ఇక్కడ ఇప్పుడు ధను ప్లస్ టంకారము, ధనుష్టంకారము అది కూడా అంతే కదా? అంతే కరెక్ట్ అంతే. అవును, ధనుష్ శబ్దం సకారాంతం అది. అదే ధనుష్టంకారం కరెక్టే. ధను సకారాంతమే అది. కరెక్ట్. మీరు ఏంటంటే ధనుష్ షకారాంతం, కానీ ధనుహు అన్న తర్వాత మన సకారం వచ్చి ధనుస్సు ధనుష్టంకారం కరెక్ట్. అది కూడా ఈ ఉదాహరణ ఒకటి బాగా తెలుస్తుందండి. ఇప్పుడు చూడండి, ఈ ఉదాహరణ చూడండి. కానీ ధనుష్టంకారము ధనుష్ అని షకారం అది, ఎందుకంటే సమాసం కదా. ధనుస్సు యొక్క టంకారం ముందు ధనుష్ అనేటువంటి ప్రాతిపదికనే వస్తుంది. ధనుష్ అనే షకారాంత శబ్దం అది. ధనుష్కు టంకారం చేస్తాం, విసర్గలు రావు అక్కడ. ధనుహు కదా సార్ పదం? ధనుహు కాదు. అంటే అక్కడ ధనువు అంటే ధనువు యొక్క అనే అర్థంలో సమాసం జరిగే మనం ఏం చెప్తుంటాము, సమాసంలో పూర్వపదము ప్రాతిపదిక ఉంటుంది. ప్రాతిపదిక అంటే ఏమిటి? దాని ఒరిజినల్ ధనుష్ అనేది ఒరిజినల్. దాని మీద సుప్రత్యయం చేర్చడం లాంటివి చేస్తుంది. ధనుస్సు అనే దానికి ధనుష్ అనే దానికి మళ్ళీ ngస్ చేసుకొని టంకారం చేసుకోవడం. ఈ ngస్ ఎగిరిపోతుంది కదా, ధనుష్ అట్లానే ఉంటుంది. ధనుష్ టంకారం అవుతుంది అక్కడ. ఇంకే దానికి ఈ సంధికి కింద రాదు అట్లా. ఒకవేళ అంటే ప్రధానంతో ధనుహు అవుతుంది. మీరు విడివిడి పదాలు తీసుకున్నప్పుడు ధనుహు చ అన్నప్పుడు ధనుశ్చ, అట్లాగానే ధనుహు టీకదే ధనుష్ టీకదే అట్లా అవుతుంది. మీరు ఉన్నట్టు టీకా అవుతుంది. కానీ ధనుష్ టంకారం మాత్రం సమాసం. అది ధనుష్ టంకారం అంటే అర్థం ఏమిటి? ధనస్సు యొక్క టంకారం కదా. యొక్క అనేటప్పుడు సమాసం అవుతుంది. సమాసం అయితే ప్రాతిపదిక
ఇప్పుడు విభక్తి లోపం కావాలి కదా సార్? అందుకనే విభక్తి లోపం ధనుష్ ఉంటుంది అనేది కాబట్టి అట్లా విభక్తి ప్రాతిపదికగా నస్సు, ఉంటుంది. ధనుష్కు ngస్ అని ప్రత్యయం వస్తుంది. ధనుష్ అట్లానే ఉంటుంది, ngస్ మాత్రమే పోతుంది, లోపిస్తుంది. షష్ఠీ విభక్తి ప్రత్యయం ధనుష్ ngష్ టంకార సు అట్లా ఉంటుంది. అంటే మనం సమాసం చేసుకునేటప్పుడు ఇప్పుడు రామాలయం, రామస్య ఆలయం, ఇది మామూలు దీని లౌకిక విగ్రహవాక్యం అంటారు. విగ్రహవాక్యాలు 2 రకాలు, ఒకటి లౌకిక విగ్రహవాక్యం, ఒకటి అలౌకిక విగ్రహవాక్యం. లౌకిక విగ్రహవాక్యం రామస్య ఆలయం, మామూలుగా అర్థం ఎలా చెప్పుకునేది. అలౌకిక విగ్రహవాక్యం అంటే అర్థమే. విగ్రహవాక్యం అంటే అవే పదాలతో విగ్రహవాక్యం, మామూలుగా వేరే పదాలతో అర్థం. రామస్య ఆలయం, రామాలయం, ఇది అర్థమైనా అంతే, సమాసంలో కూడా విగ్రహవాక్యం అంతే. కానీ సమాసం చేసుకున్నాడు రామ ngస్ ఆలయాసు అని చెప్పుకుంటాం. అప్పుడు ఈ ngస్సు సూలు లోపించి రామ ప్లస్ ఆలయ రామాలయ తర్వాత సూ చేసి రామాలయం అవుతుంది. ఇది సమాసక విధానం. అంటే రామ ngస్ ఆలయాసు అని చేసిన తర్వాత ఈ ప్రత్యయాలు పోతాయి, సుప్పులు పోతాయి, రామ ఆలయ మిగులుతాయి, కలిపితే రామాలయ, మళ్ళా సు చేసుకుంటారు, రామాలయాసు అని చేసుకుంటారు. ఇప్పుడు రామాలయం, రామాలయ అవుతుంది. అట్లానే ధనుష్ అనేది శబ్దం, దానికి షష్ఠీ విభక్తి ngస్, ధనుష్ ngస్, కంఠ కంఠమా ధనుష్ ఠా టంకారం, టంకారా సు చేశాక ఈ విభక్తులు లోపిస్తాయి. సమాసం చేసుకున్నప్పుడు ధనుష్ కంఠ అవుతుంది, ధనుష్ టంకార అవుతుంది, కలిపితే ధనుష్ టంకార సు చేస్తే ధనుష్ టంకారం అవుతుంది. అట్లా కనుక సమాసాంతరంగతమైనటువంటి షకారం అట్టానే ఉంటుంది కనుక ఇది షకారమే అంతే, అది కానీ ఈ షకారం ధర వచ్చింది కాదు. సరే, మిగతాది చెప్పండి. ఈ ఉదాహరణ ఒకసారి చూడండి కనుక వారు. చక్రిన్ ప్లస్ డౌకసే, ఈ చక్రిన్ లో ఈ సకారత వర్గంలో చివరి ఆకర్షణ అది కాబట్టి అక్కడ చక్రిన్ డౌకసే అని వచ్చినప్పుడు ఈ పక్కన షకారట వర్గంలో చివరిది టాటా కాబట్టి ఆ నకార స్థానంలో నకారం వచ్చి చక్రిన్ డౌకసే ఇది స్పష్టంగా ఉంటుంది. ఈ ఉదాహరణ మనకి చక్కగా అర్థమవుతుంది సూత్రం. వర్గంలో నకారం వచ్చింది, ఈ సకారత వర్గంలోనేమో చివరి అక్షరం కాబట్టి మనం ఏ వరుసలో 1 2 3 4 5 6 కాబట్టి ఇటు 6వ అక్షరం కాబట్టి అటు కూడా 6వ అక్షరం ఉన్నటువంటి నకారం వచ్చి చక్రిన్ డౌకసే అన్న రూపం కూడా చింతిస్తుంది. ఇది స్పష్టమైన ఉదాహరణ. ఇది ఒక్కసారి చెప్పండి, చక్రిన్ డౌకసే ఎట్లా ఒకసారి చెప్పండి. చక్రిన్ సకారత వర్గంలో ఒకవైపు కదా అనుకున్నాం కదా, సకారత వర్గలు అంటే సకారము తాన, ఇది చక్రిన్ లో నకారం చివరిది కదా. అవతల పక్కన ఏమున్నాయి షకారట వర్గలు ఉన్నాయి, షకారట వర్గంలో చివరిది ఏమిటి టాటా. కాబట్టి గురుగారు ఏం చెప్పారు ఇందాక, ఎప్పుడైనా సరే ఓడిపోయేది ఈ సకారత వర్గలు ఓడిపోతాయి కాబట్టి షకారట వర్గలు వస్తాయి. కాబట్టి ఈ వరుస క్రమంలో ఏ అక్షరం రావాలంటే స తాన 6వ అక్షరం అది, ఇటువైపు ష టాటా 6వ అక్షరం. కాబట్టి ఈ నకార స్థానంలో నకారం వచ్చి చక్రిన్ డౌకసే అన్న రూపం వస్తుంది. సంఖ్యాన్ని చూసుకోండి, సకారాలు పోకుండా తవర్గలోని టవర్గకు సంబంధించినటువంటి ఈ తవర్గలో ఎన్నో అక్షరం అయితే టవర్గలో కూడా అన్నో అక్షరం తీసుకోవాలి. వర్గలో పంచమాక్షరం, చక్రేణులు టవర్గలో నకారం పంచమాక్షరం చక్రేణి అవుతుంది, చక్రేణి ఢౌకసే అవుతుంది. దీనికి ఒక్క అపవాదం ఉన్నదండి. ముందు ఈ అపవాదం ఒకసారి చూద్దాం. ఇది ఏమిటంటే అపవాదం కొంచెం జాగ్రత్త వినాలి, ఇది మళ్ళీ ఇంకా కూడా రేపు చెప్పుకోవాల్సి వస్తుంది. మనకు కొంచెం అపవాదం ఒకటే ఒకసారి చెప్పుకొని రేపు ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. అలాగే అంటే ఇది అర్థం ఏదైనా ముందుకు పోవాల్సి వస్తుంది. ఇది తెలిసింది కదా. అయితే ఇది వెళ్దామండి. ఇది ఈ ఇందాక మనం అక్కడ సకారత వర్గ అదే శోషణాష్టుకి మనం ఒక అపవాదం చెప్పుకున్నాం. అలాగే దీనికి కూడా శృణాష్టుగా ఒక అపవాదం ఉంది. ఏమిటంటే అది నపదాంతోట్టరాణం, నపదాంతోరణం. అది ఇందులో ఏమిటంటే పదాంతము అనగానే 2 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏమిటి పదము యొక్క అర్థము, ఇక్కడ మీకు ఇక్కడ ఉదాహరణ కూడా అవుతుంది. నపదాంతాత్ టోరణం, పదాంతాత్ దకార స్థానంలో టకారం వచ్చి ఈ సూత్రానికి శృత సూత్రానికి ఉదాహరణ అది.
అవునండి, శ్రుత్సంధికి ఇంక దీనికి ఒక్కదానికే, దీనికే మా ముందు శ్రుత్సంధికి లేదు, స్టునాష్టుకు మాత్రమే, స్టునాష్టుకు మాత్రమే ఇది అపవాదం. ముందెళ్ళిపోయిన 62, 63 కాదు ఇది. ఇందులో ఏమిటంటే నియమాలు ఏంటంటే పదాంతము అనగానే పదము ప్లస్ అంతము 2 భాగాలు ఉన్నాయి అక్కడ. అది పదమై ఉండాలి, పదం చివరై ఉండాలి. ఏమిటి పదం చివర ఏమై ఉండాలి? పదం అంటే మనకు తెలుసు, పదం అంటే ఏమో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దానికి ప్రాతిపదిక ప్రత్యయం కలుపుకుంటే పదం అవుతుందని మనం అనుకున్నాము, ఇది అనుకున్నాం. తర్వాత పదాంతము చివరై ఉండాలి. ఏమిటి దీని సూత్రం ఏంటంటే పదాంతంలో కనుక టకారం ఉన్నట్టయితే అప్పుడు ఈ స్టోస్టునాష్టు ఇది నామ్ 2 సూత్రం, 2 నిబంధనలు. ఏమిటి? పదాంతములో టకారం ఉండాలి ఒకటి, రెండవది నామ్ అనేటువంటి షష్ఠీ విభక్తి ప్రత్యయం కాకుండా అయి ఉండాలి, అంతంలో ఉండేది. మొదటి పదాంతమై ఉండాలి, పదాంతంలో టకారం అయి ఉండాలి. టకారం ఉన్నప్పుడు అవతల పక్కన ఈ నామ్ అనేటువంటి ఇది కాకుండా ఉండాలి, నామ్ అనే విభక్తి ప్రత్యయం లేకుండా ఉండాలి. ఉన్నప్పుడు ఈ స్టుస్వ సంధి రాదు అని చెప్తారు. స్వస్టునాష్టు పనిచేయదు అక్కడ. ఇది దీనికి అపవాదం. దానికి ఉదాహరణ ఏంటి? షట్ సంతః అని ఉంది. షట్ ప్లస్ సంతః, షట్ సంతః. నిజానికి మనకు రెండు మామూలుగా ఈ అపవాద పక్కన పెడితే మనకి ఒక పక్కనేమో సకార టవర్గలు ఉన్నాయి, రెండో పక్కన మొదటి పక్కనేమో షకార టవర్గలు ఉన్నాయి. నిజానికి స్టోస్టునాష్టు అక్కడ వర్తించాలి. కానీ ఇక్కడ ఏమిటి? ఈ సూత్రం ప్రకారము మొదటి వైపు టకారం ఉంది, అక్కడ పదాంతము టకారం ఉంది, పదాంతం ఉంది, కాబట్టి ఆ నిబంధన వర్తించింది. అవతల ఒక నామ్ అనేటువంటి విభక్తి ప్రత్యయం కాకుండా సకారం ఉంది, కాబట్టి అక్కడ ఈ టకారానికి మాత్రమే అది ఉన్నప్పుడు నామ్ అనే షష్ఠీ విభక్తి మొట్టమొదటి ఉదాహరణ ఏమిటి? జనరల్గా ఇప్పుడు దీంట్లో అనామ్ అన్నాడంటే నామ్ భిన్నమైన దానికి శ్రుత్వ నిషిద్ధం లేదు. అంటే ఏమిటి? నామ్ ఉంటే అంటే షట్ నామ్, షణ్ నామ్, ఇది ముందు ఉదాహరణ తీసుకుందాం. దీనికి నిషిద్ధం లేదు, శ్రుతం రావచ్చు. మిగిలిన వాటికి మాత్రమే లేదు అన్నాడు. ఈ నామ్ కాని దానికి మాత్రమే వస్తుంది, అనామ్ అన్నాడు కాబట్టి. ఇక్కడ గమత ఏమిటంటే మనం యోగి అనేటువంటి దానికి ఇక్కడ కొంచెం స్పెషల్ కనబడుతుంది. ఏంటంటే పదాంత టవర్గలు, అంటే టవర్గలు పూర్వం ఉండాలి, సకార తర్వాత ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం పదాంతమైనప్పుడు మాత్రం పదాంతమై ఉండాలి, టవర్గా ఉండాలి. ఉన్నప్పుడు దానికి పరంగా స్తుత్వం ఉంటే స్తుత్వం రాదు, అప్పుడు ఈ స్తుత్వం రాదు. రాకుండా షట్ ప్లస్ సంతః ఉందనుకోండి, షట్ సంతః ఎలా ఉంటే రూపం అలాగే ఉండిపోతుంది. షట్ సంతః అదే రూపం ఉంటుంది. షట్ టకారం ఉంది, పదాంతమైంది, అది అవతల పక్క ఏమో నామ్ అనే భక్తి ప్రత్యయం లేకుండా ఉన్నది, సకార టవర్గలు ఉన్నాయి. కాబట్టి నిజానికి సాధారణంగా సకార టవర్గలు ఓడిపోయి ఈ షకార టవర్గలకి సాధారణ దానికి కరస్పాండింగ్ నంబర్ రావాలి కాబట్టి, కానీ ఇక్కడ అపవాదం వర్తిస్తుంది కాబట్టి ఆ సకార టవర్గలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి, ఈ షకార టవర్గల అక్షరం ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. షట్ సంతః అనేటువంటి రూపం అక్కడ అలాగే యాజ్ ఇట్ ఈస్ గా మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్టోస్టునాష్టు అక్కడ వర్తించదు అని మనం అనుకోవాలి. ఇది ఈ అపవాద ప్రకారం. ఇంతవరకే గురుగారిది. మళ్ళీ ఒక్కసారి వివరిస్తే ఏంటంటే చెప్పండి. స్టునాష్టు సూత్రం ఏం చెప్పుకున్నామంటే ఎటు ఉన్న సకార టవర్గలకు షకార టవర్గలకు ఎటు ఉన్న పూర్వం ముందున్న పరమందున్న శ్రుత్వం వస్తుంది అని సూత్రం. ఈ సూత్రం రాని విషయాన్ని చెప్తుంది. ఇక్కడ మాత్రం రాదు అని నపదాంతాట్టోరణ సూత్రం చెప్తుంది. ఏమని చెప్తుంది? నియమాలు పదాంతమైన టవర్గా అయితే దానికంటే పరంగా, ఇక్కడ పరంగా చెప్పింది, దానికంటే పరంగా అంటే యోగం ఉన్నప్పుడు కూడా పరంగా ఉంటే మాత్రం దీనికి రాదు. పదాంతాతో టోహో అనామ్, టూ శ్రుత్వం ఉంటే దానికి శ్రుత్వం రాదు. ఎప్పుడు ఒక నామ్ అనేది ఒకవేళ ఉంటే దాన్ని విడిచిపెట్టమన్నారు. షష్ఠీ విభక్తి నామ్ ఉంటే మాత్రం, పరంగా నామ్ ఉంటే మాత్రం ఈ నిషిద్ధం లేదు. ఎట్లా అంటే షట్ నామ్, షణ్నామ్ అని చెప్పుకుందాం. దానికి మాత్రం విడిచిపెట్టి ఎగ్జంప్షన్, దాని ఒక్కటి మాత్రం ఎగ్జంప్షన్ అన్నారు. కానీ మిగతా ఎక్కడ కానీ పరంగా ఒకవేళ ఉంటే సకార టవర్గలు ఉంటే మాత్రం అది పదంతం ఉంటేనే, పదాంతం కానటువంటి మధ్యలో ఉంటే కాదు అన్నాడు. పదత్వం ఉండాలి, పదమై ఉండాలి, నాకు అంతమంది ఉంటే
పదాంతమైనటువంటి అవర్గకు. ఎట్లా అంటే ఇప్పుడు షట్ పదం ఉంది. షట్ ఏమిటది? షట్ సంతః, షట్ నగర్య, నగర్య రాదు, షట్ అది తర్వాత వార్తికంలో వస్తుంది. షట్సంతః తర్వాత వస్తుంది. అది వేరే, అది మళ్ళీ దానికి మళ్ళీ ఎగ్జామ్షన్ దానికి ఉంది, మళ్ళీ వేరే వార్తికం ద్వారా వస్తుంది. షణ్నగర్య ఇట్లాంటి ఉదాహరణ ఇంకోటి షట్తే దానికి ఇక్కడ కూడా రాదు. షట్టే కావాలి, షట్టే అవుతుంది. షట్ట ఉండాలి, పక్కన సకారత వర్గలు కాబట్టి ఇక్కడ కూడా నామం లేదు. షందాగాలు కాదు, షట్ సంధానం ఉంటుంది. షట్తే షట్తేదే ఉండిపోతుంది, అంతే ఉండిపోతుంది, అలాగే ఉండిపోతుంది. అట్లా నామ్ ఉంటే మాత్రం రాదు కనుక, ఎందుకంటే షణ్నామ్ అని చెప్పారు. అవును, నామ్ ఉన్న దానికి షణ్నామ్, షట్ ప్లస్ నామ్ షణ్నామ్. అక్కడ నామ్ సత్యవృత్తి ప్రత్యయం ఉంది కాబట్టి అక్కడ ఈ సకార టవర్గల స్థానంలో ఈ అంత్యవర్ణ నా ఉంది కాబట్టి టాటాడాడంలో చివరి టవర్గంలో చివరి అక్షరం నా కాబట్టి షణ్నామ్ అని షణ్నామ్ అనేటువంటి పదం అక్కడ సిద్ధిస్తుంది. నామ్ అనేటువంటి వ్యక్తి ప్రత్యయం ఉంది, ఇక్కడ షట్ ఏమో పదాంతం అయి ఉంటుంది కాబట్టి అయినా సరే అక్కడ ఈ సుష్టుసంధి రాకుండా సుష్టుసంధి వచ్చి షణ్నామ్ అవుతుంది అక్కడ, అందులో మాత్రం. అయితే షట్ ప్లస్ నామం షణ్నామములు అయింది, అది ప్లస్ నామములు షణ్నామములు అయింది. ఇప్పుడు షట్ ప్లస్ స్థానము ఉంది అనుకోండి, రాదు, స్థానం అంతే. ఇప్పుడు అంతేగా, ఇప్పుడు మనం ఉదాహరణ షట్ సంతి అలా యాజ్ ఇట్ ఇస్ గా ఉండిపోయింది. ఎందుకని ఇక్కడ సూత్రం ఏం చెప్తున్నది? నాం భిన్నమైన సకారత వర్గాలకు స్థుత్వం రాదు అన్నాడు. అది అక్కడ నాం భిన్నమైనటువంటిది అన్నమాట. అట్లా కానటువంటి వాటికి అది. అయితే కొన్ని ఇంకా ఇక్కడ పద దళసార్థకే ఉంది కదా, వచ్చింది అది. ఏమండి ఈ పదాలు ఎందుకన్నా పదాంతాత్ కిం, ఇది పదాంతాత్ కిం కాదు. ఇక్కడ ఏంటంటే పదాంతాత్ కిం ఈటే అన్నారండి. పదాంతాత్ కిం ఈటే టో కిం సర్పిష్టం అన్నారు. సర్పిష్టమం నపదాంతా టోరనాం, నపదాంతాత్ ఓహో తవరకు మాత్రమే నిషిద్ధం ఇది, అంతేనా? అంతే అంతే. పదాంతాత్ టోహో, టోహో అంటే అంటే అన్నప్పుడు ఇక్కడ రాలేదా, మనం చెప్పుకోలేదు. ఉదాహరణ ఈటే ఉందండి. పదాంతాత్ కిం ఈటే, ఈట్తే షట్ సూత్రాన్ని దాంట్లో కూడా రాదు కదా, షట్ సూత్రాన్ని రాదు, 6 సూత్రాలు కూడా రాదు. నాము కానీ సకారత రాదు, చూసుకోవాలి. వర్గానికి నామ్ కానీ సకారత వర్గాలు అన్నప్పుడు ఈట్ అనేటువంటి ధాతువునకు తే అనేటువంటి ధాతు ప్రత్యయం చేసిన తర్వాతనే పదత్వం వస్తుంది. ఈట్ అనే పదత్వం లేదు కనుక ఈ టే వచ్చేసింది. అక్కడ పదత్వం లేదు కనుక పదత్వం ఉంటే మాత్రం రాదు, శృతం రాదు. పదత్వం లేదు కదా, ఈ టే వచ్చింది. కేవలం పదత్వం ఉన్నప్పుడు మాత్రం నిషిద్ధం. ఈ పదత్వం ఉన్నప్పుడే నిషేధం వర్తిస్తుంది. ఈ ఈడే ఏం చేస్తారు? ఈటు నుంచి ఎలా వచ్చింది అయింది ఈడేనా? ఈడు ధాతు, ఈటే నుంచి రాదు. ఈడు ఈటే అది ధాతు మీద ఈడే అనేటువంటిది ఈడావహే అని అది ఉత్తమ పురుష ఏకవచనం. ఈడే పురోహితం అని ఈడే లాడప్పుడు డిఫరెంట్ ఉన్నప్పుడు. దీన్ని మళ్ళా రేపు ఇంకా వివరిద్దాం. దీనికి ఇంకేమైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే దాని గురించి రేపు చెప్పుకుందాం. వాటికి ఆపేద్దాం. స్వస్తి ప్రజాభిః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం.
లోకా సమస్త స్వస్తి శివరాత్రి కూడాను కాకుండా రేపైతే నేను వస్తానని చెప్పలేను. పేపర్కి మళ్ళీ చూస్తాం. ధన్యవాద గురు మహోదయ. తర్వాత చెప్పుకుంటాం. అంటే ముందు నేను కూడా సూర్యాపేట వెళ్ళేది ఉందండి. ఆరోగ్యం బాగుంటే సూర్యాపేట వెళ్తాను. వెళ్తే సాయంత్రానికి ఆ క్లాస్కి అందలేను. అది సరే, ముందే క్షమించమని కోరుతున్నా. క్షమించడం ఏమీ లేదు. క్షమించడం ఎందుకు, మీరు పెద్దవాళ్ళు అందరూ ఎట్లా లేదు. అక్కడ వారు ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి. ఏం చేస్తున్నా?